తెలంగాణలో ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ బదిలీ వివాదం సద్దుమణగడం లేదు. మొదట్లో ఆమెకు ప్రాధాన్యం లేని పోస్టు కట్టబెట్టడం, ఆ తరువాత టూరిజం కార్యదర్శిని చేయడం, మళ్లీ వెనక్కు పంపడం ఇదంతా వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఆమెను 4 నెలల్లోనే టూరిజం, యూత్ అఫైర్స్ కార్యదర్శి పదవి నుంచి వెనక్కు పంపారు. దీనిపై ఆమె తాజాగా స్పందించారు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అంటూ ఎక్స్లో పోస్టు చేశారు. ఇప్పుడు ఐఏఎస్ స్మితా సబర్వాల్ కూడా తన కార్యాలయంలో ఫోటోలను జతచేస్తూ ఈ వాక్యాన్ని రాశారు. 16 నెలల కాలంలో స్మితా సబర్వాల్ ప్రభుత్వానికి సంబంధించి చాలా జరిగాయి. ప్రభుత్వం మారిన తరువాత ఆమెను ప్రాధాన్యత లేని పోస్టులోకి మార్చడం, మళ్లీ లైమ్లైట్లోకి తీసుకురావడం, ఆ వెంటనే వెనక్కు పంపారు. అయితే బదిలీ విషయం సాధారణమే అని చెబుతూ ఈ 4 నెలల్లో తానేం చేశానో వివరించారు స్మితా సబర్వాల్. ఎక్స్ వేదికగా ఓ పోస్టును పెట్టిన ఆమె చాలా కాలంగా పెండింగ్లో ఉన్న తెలంగాణ టూరిజం పాలసీని అమల్లోకి తీసుకొచ్చాను అని చెప్పుకున్నారు. శాఖలో బాధ్యతారాహిత్యాన్ని తగ్గించి పారదర్శకతను తీసుకొచ్చామన్నారు. టూరిజంలో ఉన్న 4 నెలల్లో చాలా మార్పులు తీసుకొచ్చాను. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పర్యాటక పాలసీ 25 నుండి 30ని అమలు చేశాను. ఇప్పటి వరకు సరిగ్గా దృష్టి సారించని టూరిజం సర్క్యూట్లలో పెట్టుబడులకు అనువైన పరిస్థితులు కల్పించాను. పర్యాటక శాఖలో పనితీరు మార్చేశాను. పారదర్శకత తీసుకొచ్చాను. గ్లోబల్ ఈవెంట్కు సంబంధించిన ప్రాథమిక పనులు పూర్తి చేశాను. ఇది భవిష్యత్తులో చాలా ఈవెంట్లకు దోహదం చేస్తుంది.